వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 2 గుడ్ న్యూస్ శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే కార్యక్రమంలో ఉందన్నట్లుగా భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ఎకరానికి చూసుకున్నట్లయితే 6,000 రైతు భరోసా డబ్బులు, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకు ఈ నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు, ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసిన వెంట నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది అయితే అనుకుంటున్నారు. ఇక మొన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తామని తెలపడంతో చాలామంది ఏప్రిల్కి దారిని అయితే పట్టడం అయితే జరిగింది. ఇక నిజంగా ఏప్రిల్ కంటే ముందే మనకి కొత్త పెన్షన్ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఇంకా సమయం అనేది పట్టచ్చా అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఈరోజు ఏ జిల్లాలలో ముఖ్యంగా ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల్ని జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే వీడియోని వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల రైతులకైతే రైతు భరోసా డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకైతే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 36 నుంచి 37 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ 2,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు. ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా చాలామంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల ఈ 3 నెలల్లో దాదాపు ఏదో ఒక నెలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఖచ్చితంగా, మహాలక్ష్మి పథకం డబ్బులు ఖచ్చితంగా ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని భారీ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక నవంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా ఈరోజు కూడా అన్ని జిల్లాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.